ఆర్సీబీ 18 ఏళ్ల తర్వాత కప్ అనే ఆకలిని తీర్చుకుంది. అసలు 18 ఏళ్ల నుంచి కప్ ఎందుకు రాలేదు? 18 ఏళ్ల తర్వాత కప్ ఎలా గెలిచారు? ఇప్పుడు చూద్దాం రండి. నెంబర్ 1, టీమ్ బ్యాలెన్స్ ప్రాబ్లం. ఆర్సీబీ దగ్గర బ్యాటింగ్ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు బౌలింగ్ సరిగ్గా ఉండేది కాదు. బౌలింగ్ ఉన్నప్పుడు సరిగ్గా బ్యాటింగ్ ఉండేది కాదు. నెంబర్ 2, ఆక్షన్లో సరైన ప్లేయర్స్ని కొనేవాళ్ళు కాదు. అనవసరమైన ప్లేయర్స్కి ఎక్కువ అమౌంట్ ఇచ్చేవాళ్ళు. అసలు సరిగ్గా టీంని బిల్డ్ చేసేవాళ్ళే కాదు. జస్ట్ కోహ్లీ ఉన్నాడు చాలు, కోహ్లీ కప్పు తెస్తాలే అనేలా ఉండేది ఆర్సీబీ మేనేజ్మెంట్. అసలు చాలా రాంగ్ పిక్స్ ప్లస్ డిసిషన్స్ తీసుకునేది ఆర్సీబీ మేనేజ్మెంట్. ఇలా 17 ఏళ్లు చేసింది. ఫ్యాన్స్కి ప్రతి సీజన్లో కన్నీళ్లు తప్పితే అసలు ఏం ఉండేది కాదు. కోహ్లీ ఏజ్ అయిపోతుంది, రిటైర్డ్ అవుతాడు, కప్పు విన్ అవడేమో అనే లోపల అప్పుడు 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ మేనేజ్మెంట్ కళ్ళు తెరుచుకుంది. 2025 యాక్షన్లో పెద్ద ప్లేయర్స్ జోలికి పోకుండా యంగ్ ప్లస్ ఎక్స్పీరియన్స్ని మిక్స్ చేసి కొత్త కెప్టెన్ రజత్ పడిటర్కి మంచి టీంని ఇచ్చింది. మొత్తానికి ఆ టీంతో కోహ్లీ ప్లస్ టీమ్ సపోర్ట్తో కప్ని గెలిచింది. 18 ఏళ్ల తర్వాత ఫ్యాన్స్ని ఏడుస్తూ కాదు, మూతి మీద చిరునవ్వుతూ నిద్రపోనిచ్చేలా చేసింది ఆర్సీబీ టీం. ఇప్పుడు మెయిన్ రీజన్ 2026 మినీ యాక్షన్కి ఏ ప్లేయర్స్ని రిలీజ్ చేస్తే బాగుంటుందో చూద్దాం. ఆర్సీబీ 2025 ఛాంపియన్స్ అయినప్పటికీ టీంని 2026కి మరింత బలంగా చేసుకోవాల్సి ఉంది. ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో, డెత్ ఓవర్స్లో లోపాలను స్ట్రాంగ్ చేసుకోవాలి. మినీ యాక్షన్కి కొన్ని కీలక నిర్ణయాలు ఆర్సీబీ మేనేజ్మెంట్ తీసుకోవాలి. నంబర్ 1, లియామ్ లివింగ్స్టోన్. ఆర్సీబీ టీం ఇతన్ని 8.75 కోట్లతో కొన్నప్పటికీ సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోయాడు. 10 మ్యాచ్ల్లో కేవలం 112 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్లో కూడా చేసింది పెద్దగా ఏం లేదు. రిలీజ్ చేస్తే పర్సులో ఎక్కువ అమౌంట్ డబ్బులను యాడ్ అవుతాయి. నంబర్ 2, రసిక్ సలాందర్. ఇతని 6 కోట్లతో కొనుగోలు చేసినప్పటికీ ఆడిన 2 మ్యాచ్ల్లో ఎక్కువ పరుగులు ఇచ్చి 1 వికెట్ మాత్రమే తీసుకున్నాడు. టీంకి పెద్దగా ఏం అవసరం పడలేదు కాబట్టి రిలీజ్ చేయడం చాలా బెటర్. రిలీజ్ చేసి వేరే ప్లేయర్స్ని, స్ట్రాంగ్ బౌలర్ని కొనడం చాలా బెటర్. నెంబర్ 3, మయాంక్ అగర్వాల్. దేవదూత్ పడికల్కి రీప్లేస్మెంట్గా వచ్చాడు. 1 crore పెట్టి తీసుకున్నప్పటికీ రిలీజ్ చేయడం చాలా బెటర్. ఎందుకంటే పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోయాడు కాబట్టి. నెంబర్ 4, నువన్ తుషారా. గత సీజన్లో ఒకే ఒక మ్యాచ్ ఆడాడు, అందులో కూడా పెద్ద ఇంపాక్ట్ చేయలేకపోయాడు. టీంకి ఎలాగో జాస్ బట్లర్, భువనేశ్వర్ కుమార్, ఎస్ దయాల్ లాంటి ఎక్స్పీరియన్స్ బౌలర్స్ ఉన్నారు కాబట్టి రిలీజ్ చేయడం చాలా బెటర్. నంబర్ 5, ఎస్ దయాల్ విషయంలో అతని గర్ల్ ఫ్రెండ్ రేప్ కేసు పెట్టింది. అది కోర్టులో నిజమని ప్రూవ్ అయితే దయాల్ జైల్లో ఉండాల్సి వస్తుంది. సో ఆర్సీబీ ఈ విషయంలో ముందే ఆలోచించి ఏమైనా రిలీజ్ చేస్తారో లేదో అనేది వేచి చూడాలి. వీళ్ళతో పాటు రిలీజ్ చేయాల్సిన ప్లేయర్స్: అభినందన్ సింగ్, మోహిత్ రాటే. ఆర్సీబీ ఐపీఎల్ 2026 మినీ యాక్షన్కి ఏ స్ట్రాటజీతో వెళ్తే బాగుంటుందో చూద్దాం. వాళ్ళు టీంని మొత్తం రిటర్న్ చేసుకోవాలి. ఎక్కువ ప్రైస్ పెట్టకూడదు. తక్కువ పర్ఫామ్ చేసిన వాళ్ళని రిలీజ్ చేయాలి. వాళ్ళు 2026కి మంచి ఫినిషర్ని కొనాలి. ప్లస్ బౌలింగ్ని ఇంకా బాగా స్ట్రాంగ్ చేసుకోవాలి. మంచి బ్యాకప్ ప్లేయర్స్ని కొనాలి. ఇలా చేస్తే వాళ్ళు వరుసగా 2వసారి కప్పు కొట్టే అవకాశం ఉంది. మీరు మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని ఐపీఎల్ క్రికెట్కి సంబంధించిన వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.